అమ్మాయి జీవితం. ఒక స్త్రీకి 16 సంవత్సరాలకి పెళ్ళి, 20 సంవత్సరాలకి పిల్లలు, 30 సంవత్సరాలకి గొడ్డు చాకిరీ. తన ఆరోగ్యం కోసం పట్టించుకోదు. కానీ పైకి నవ్వుతూ జీవిస్తూ ఉంటుంది. అదే అమ్మాయి జీవితం. కొన్నిసార్లు ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా తిన్నావా, ఉన్నావా అని అడిగేటోళ్ళు కూడా ఉండదు. ఇది ఆడదాని జీవితంలో జరిగే నిజ సంఘటన. మిత్రమా, ఒక మాట చెప్పనా? జీవితంలో సంతోషానికి పొంగకు, దుఃఖానికి కృంగిపోకు, కష్టానికి వంగకు, కన్నీళ్లకు కరగకు, భయానికి బెదరకు, బంధాలను మరువకు, అందరినీ నమ్మకు, ఎవ్వరికీ లొంగిపోకు. గుర్తుపెట్టుకో మిత్రమా, మన మనసులో చెడు అభిప్రాయం లేనప్పుడు ఎవరితో మాట్లాడినా మన బుద్ధి సరిగానే ఉంటుంది. ఎవరు ఎంతలా ఆకర్షించినా మన విలువలని మర్చిపోము. మన మీద మనకి నమ్మకం ఉంటే ఏదైనా చేయగలము. గుర్తుపెట్టుకో. ఒక ఆడపిల్ల జీవితంలో ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ కట్టుకున్న భర్త సరిగా లేకపోతే తనకు సమాజంలో ఎక్కడికి వెళ్ళినా తనకి విలువ ఉండదు. చివరికి తన పుట్టింట్లో కూడా తనని చులకన చేసి మాట్లాడతారు. గుర్తుపెట్టుకో. ఎన్ని బంధాలు ఉన్నా సరే మన ఇష్టాలని, కష్టాలని పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైనటువంటి అనుబంధమే స్నేహబంధం. అవునా కాదా చెప్పండి?